హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త సరదా వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మాకు ట్విన్స్ ఉన్నారని చెప్పాను కదా, మనవరాళ్ళు ఇద్దరు. అయితే వాళ్ళ అందరం కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుమల ట్రిప్కి వెళ్తున్నాము. అయితే సరదాగా పిల్లల బట్టలు సర్దేటప్పుడు ఎలా సర్దుతున్నాము ఏంటి అనేది ఒక వీడియో చేసి చూపిద్దాం అనుకొని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాము. పిల్లలిద్దరికైతే ఈ విధంగా ఒక 2 టవల్స్ పెడుతున్నాము. ఇవైతే కాటన్వి మెత్తగా ఉంటాయి. ఈ మక్మలు అది అయితే తడికి అంతా అతుక్కొని ఇబ్బందిగా ఉంటుందనేసి మేమైతే ఈ కాటన్ టవల్స్ తీసుకున్నాము. విడివిడిగా కాకుండా మేము ఇప్పుడు ఇద్దరికి ఇలా 2 డ్రెస్సులు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగానే ప్యాక్ చేస్తున్నామంట. ప్రతి డ్రెస్ కూడా ఇలాగే ప్యాక్ చేస్తున్నాం. ఇలా పెట్టేస్తే ఏంటంటే ఒకటి తీయంగానే ఇద్దరికి కూడా వేయటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఫస్ట్ మేము గుడికి కదా పట్లంగాలు అలా ఏమన్నా వేద్దాం అనుకున్నాం, కానీ ఈ సమ్మర్కి పిల్లలు ఇబ్బంది పడతారేమోనని అన్నీ కాటన్ డ్రెస్సెసే పెట్టుకొని వెళ్తున్నాం. ఒక టీ షర్ట్ లాంటివి, ఇద్దరికి కూడా టీ షర్ట్స్, ఇవి 2 కూడా కాటన్ ఫ్రాక్సే. మా బాబు నాసిక్ వెళ్ళినప్పుడు పిల్లలకి సరదాగా ఇలా షర్ట్స్ తీసుకొచ్చాడు. అయితే దర్శనానికి వెళ్ళే ముందు కానీ లేదు దర్శనం అయిన తర్వాత కానీ ఇవి వేసి ఫొటోస్ తీద్దాం అనుకున్నాం. స్వస్తిక్ ఓము, తర్వాత మహాకాళని ఓం, ఈ విధంగా ఉన్నాయి. బాగున్నాయి కదా, ఇవి కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు వేద్దామని, లేదు దర్శనం నుంచి వచ్చిన తర్వాతనైనా వేద్దాం అనుకుంటున్నాం. ఈ దర్శనాలు అవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నైట్ వచ్చిన తర్వాత ఇవి వేసుకోవడానికి మెత్తగా ఉంటాయని డైలీ ఇంట్లో వేసేటువంటివి ఇవి తీసుకొని వెళ్తున్నాం. అన్నీ కొత్తవి అయితే కాటన్ కొంచెం ఎట్లాగైనా కొద్దిగా స్టిఫ్గా ఉన్నట్టు ఉంటాయి. ఇవైతే వాష్ చేసినటువంటివి కాబట్టి చాలా మెత్తగా ఉండి పిల్లలు నిద్రపోవటానికి హాయిగా ఉంటాయన్నమాట. చిన్న పిల్లలు కదా, ఏదైనా వామిటింగ్ అయినా లేదా ఏదైనా మీద పోసుకున్నా తుడవటానికని ఒక పాత క్లాత్ని కూడా మేము ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బట్టలు అయితే సదటం అయిపోయింది, దీన్ని టై చేసేద్దాము. ఆడపిల్లలు కదా, వాళ్ళకి బ్యాండ్స్ అని బ్యాంగిల్స్ అని క్లిప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు లెగ్గింగ్ కానీ టీషర్ట్స్ కానీ ఇట్లాంటి కవర్ వస్తుంది కదా, ఆ కవర్లో అన్నీ మనకు కనిపిస్తాయి ఏమేమి పెడుతున్నాము ఏంటి అనేది కూడా అనేసి ఈ కవర్ తీసుకున్నాను. ఈ కవర్లో పిల్లలకు కావాల్సిన అన్నీ కూడా ఇందులో సెట్ చేస్తాను. ముందుగా ఇందులో అన్ని చిన్న చిన్న క్లిప్పులు అవి ఉన్నాయి. ఇది బాక్స్ ఈ విధంగా పెట్టేస్తున్నాం. తర్వాత బ్యాంగిల్ సెట్స్ 2. నెక్స్ట్ ఎండకి ఎటన్నా వెళ్తే చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి. ఈ కళ్ళజోళ్ళు కూడా సరదాగా పెడుతున్నాం. వాళ్ళు ఎంత ఉంచుకుంటారు ఏంటి అనేది తర్వాత విషయం. మేమైతే ప్యాక్ అయితే చేస్తున్నాం. తర్వాత ఇందులో అన్ని చిన్న చిన్న క్లిప్పులు ఉంటాయి. ఇవన్నీ జడలు వేసినప్పుడు కానీ లేదు తలంటి పోసి సైడ్కి ఇలా అన్నప్పుడు ఈ క్లిప్పులు పెడితే బాగుంటాయని ఇవి కూడా తీసుకెళ్తున్నాం. తర్వాత ఇవన్నీ గొలుసులు అనమాట. వాళ్ళ పెద్ద బామ్మ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ గొలుసులు. ఫొటోస్ కన్నా ఉంటాయని ఈ గొలుసులను కూడా పెడుతున్నాం. అన్ని స్మైలీ బొమ్మలతో, పూసలు, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్తో ముద్దుగా ఉన్నాయి అని పెట్టుకొని వెళ్తున్నాం. హెయిర్ బ్యాండ్స్ కూడా అయితే అసలు ఉంచుకోరు, మామూలుగా పెట్టంగానే తీసేస్తుంటారు. కానీ 1-2 ఫొటోస్ కన్నా ఇవేమైనా పెట్టుకుంటారేమో అన్న ఆశతో అయితే ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఏం పడిపోకుండా ఇక్కడ ఇలా బటన్స్ కూడా ఉన్నాయి. మనం ఇందులో ఇలా సేఫ్గా పెట్టచ్చు. ఒకవేళ బై మిస్టేక్ పిల్లలు చూసినా కూడా ఏమీ కింద పోకుండా ఉంటాయి. ఇందులో పెట్టేస్తాను, ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడున్నాయని ఎత్తుకోకుండా ఇందులో పెట్టామంటే ఆ కవర్లోంచి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇందులో పెట్టి
ఈ విధంగా మనం జిప్ని క్లోజ్ చేయవచ్చు. తర్వాత ఈ క్రీమ్ ఒకటి మమ్మాయత్ వాళ్ళది ఒక కోంబు, ఈ కలరు కదా తిలకాలు ఇవి కూడా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఈ సైడ్కి పెట్టేస్తా. శాండిల్స్ అవి వేస్తే పిల్లల్ని నడవలేరు, వదుకోపోతే అయినా గుడికి వెళ్ళడం కాబట్టి ఈ పిల్లలకి సాక్స్లు వేసుకొని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. ఈ సాక్స్లను కూడా మేము ఆ రోజు వెళ్ళే రోజు తీసుకొని వెళ్ళాలి. ఒక టిష్యూ పేపర్ని అయితే ఈ విధంగా 4 ముక్కలుగా చేశానండి. దీంట్లో పచ్చకర్పూరాన్ని ఒక్కొక్క బిళ్ళ ఇలా వేసి ఇలా పెట్టి మూలకి అట్లా పెట్టేస్తాను. చిన్నపిల్లలు కదా, మంచి స్మెల్ ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది అన్నట్టుగా ఈ విధంగా 4 మూలలుగా 4 ముక్కలు అయితే పెడుతున్నాను. తర్వాత ఒక ఎంటీ కవర్స్ అయితే ఒక 2 కవర్స్ ఈ విధంగా తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే పిల్లలు ఏమన్నా తడుపుకున్న బట్టలు అవి లేదా విడిచిన బట్టలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చని ఈ వెనక విడిచిందంట పెట్టి ఈ కవర్లలో పెట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. అందుకోసమని ఎంటీ కవర్లలో నేను ఇందులో పెట్టుకుంటున్నాను. లగేజ్ అయితే ప్యాక్ చేసాము, అంతా రెడీగా ఉంది. అంతే అండి, చిన్న వీడియో సరదాగా తీసామని చెప్పాను కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.